నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మనము సంఖ్యాశాస్త్రపరంగా వరుస క్రమంలో 23వ తేదీన జన్మించిన వారి గురించి చెప్పుకుందాం. ఈ 23వ తేదీన జన్మించిన వారి యొక్క జీవన విధానము, వారి యొక్క లక్షణాలు, ప్రవర్తన, వీళ్ళు ఏ ఏ రంగాలలో రాణిస్తారు, ఏ రంగులు కలిసి వస్తాయి, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 23 అనే సంఖ్యలు 2 + 3 = 5. 2 అనే చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య. ఈ గురు సంఖ్య =5 కదా, బుధుని సంఖ్య ఇది. ఈ కాంబినేషన్లో 5 అనే బుధునికి సంబంధించిన సంఖ్య ఇది. ఈ చంద్ర గురువులు బుధునికి తండ్రులే అని చెప్పాలి. ఆ కారణం చేత కావచ్చు ఇది అత్యంత అదృష్టాన్నిచ్చే గొప్ప యోగ సంఖ్య అయ్యింది. వీళ్ళు ఎన్ని ఏళ్ళు వచ్చినా అదృష్టము వన్నెలు తగ్గనే తగ్గదు. అమిత ఆనందం, అమిత ఐశ్వర్యాన్ని కలిగించేవంటే ఉన్నత స్థానాల్లో వ్యక్తుల నుంచి వీరికి లభించే సహకారము మరువరానిది. ఈ తేదీల్లో పుట్టిన వారికి మంచి తల్లి ఉంటుంది. ఇది వీళ్ళ అదృష్టం. వీరికి ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల నుంచి మంచి సహకారం అందుతుంది. ఈ తేదీలో పుట్టిన వారి యొక్క పనులు ఏ స్టేజీలో ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఎక్కడ ఆగకుండా వాళ్ళ పనులన్నీ పూర్తి అవుతాయన్నమాట. ఎక్కడ అడ్డంకులు రావు. ఏ పనులు మొదలుపెట్టినా అడ్డంకి అనేది రాకుండా జరిగిపోతాయని అనుకోవాలి. ముఖ్యంగా వీరి కీర్తి ప్రతిష్టలు కంటిన్యూస్గా అలా కొనసాగుతూనే ఉండడం గొప్ప విశేషమనే మనం చెప్పుకోవాలి. తరువాత వీళ్ళు ఒక విషయం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇది పరాయి స్త్రీ వ్యామోహం, ఇతర స్త్రీల మీద అధిక ఆసక్తి వీరిని ఆర్థికంగా కష్టాల కొలిమిలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. తన సొంత వారి మీద మమకారంతో షూరిటీ సంతకాలు, వారికి ఆస్తిపాస్తులు సమకూర్చడంలో ధన సహాయం లాంటివి వీరికి జీవితపు చివరిలో ఆర్థిక ఆలంబన లేకుండా చేసే ప్రమాదం ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీళ్ళు షూరిటీ సంతకాలు అట్లాంటి వీటికి దూరంగా ఉండడం మంచిది. వీరు మార్పుని, వినోదాన్ని కోరుకుంటారు. ప్రయాణాలు అంటే కూడా ఇష్టం. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. వీళ్ళు అన్ని పరిస్థితులలో, అన్ని వాతావరణాల్లో కూడా సర్దుకుపోగల సమర్థులు. మంచి సంభాషణ చాతుర్యం కలిగి ఉంటారు. అదృష్టము, ధనానికి కొరతగా అస్సలు ఉండదు వీళ్ళకి. అందరి సహకారం ఉంటుంది. రచనలు కూడా చేయగలరు. వీరికి రొటీన్ జీవితం నచ్చదు. నూతనత్వం, మార్పు కోరుకుంటారు. వీళ్ళు విహారయాత్రలు చేస్తారు. తిరుగుతూ ఉండాలి. వీళ్ళు సినిమాలలో, రాజకీయాలు రాణిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మికంగా దృష్టి, దైవ ప్రార్థన చేస్తారు. వీళ్ళు మంచి పదవులు, సిరి సంపదలు వీరిని ఆకస్మికంగా లభించే అవకాశం ఉంది అనే చెప్పుకోవాలి. వీరికి అసలు 9వ సంఖ్య కలిసి రాదు. మంగళవారం కూడా కలిసి రాదు. ఈ 2, 3, 23 కదా, 2, 3 కాంబినేషను గజకేసరి యోగం అనుకోవాలి. న్యూమరాలజీ పరంగా 2 చంద్రుడైతే 3 గురు. వీళ్ళు చాలా సుఖజీవనం. వీరికి మంచి భార్య, పిల్లలు ఉంటారు. వీరికి గ్రీన్ కలర్, లైట్ పింకు, లైట్ గ్రీనే. గ్రీన్ కూడా డార్క్ గ్రీన్ కాదు, లైట్ గ్రీను, పింకు, ఎల్లో, వైట్ కలరు, అయితే లైట్ గ్రే కలరు కలిసి వస్తాయి. బ్లాకు అస్సలు పనికిరాదు వీళ్ళకి.
రెడ్ కలర్ కొంచెం పర్వాలే. వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్, మాటలు బాగా మాట్లాడతారు. వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు చదివిస్తే బాగుంటుంది వీళ్ళని. వీళ్ళు చాలా ఫాస్ట్గా ఏదైనా నేర్చుకోగల సమర్థులు. మార్కెటింగ్ ఫీల్డు, టీచింగ్ ఫీల్డు, బిజినెస్ ఫీల్డ్లలో రాణించగలరు. వీళ్ళల్లో విలేకర్సు, రైటర్స్ కూడా ఉంటారు. వీళ్ళు మెదడుకు పూర్తిగా పని పెడతారు. దీనివల్ల నరాల బలహీనత వస్తుంది. వీళ్ళు నరాలకు సంబంధించిన రిలాక్సేషన్ అవసరం. వీరికి నరాల నొప్పులు, నిద్ర తక్కువ, నిస్సత్తువ వీటి గురించి తగిన శ్రద్ధ అవసరం. వీళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్డు ఓట్స్, బ్రెడ్, పాలు, ఫ్యాట్ కంటెంట్స్ తక్కువ తీసుకోవాలి, ఎక్కువ లేకుండా సాధారణమైన భోజనం తీసుకుంటే మంచిది. ఆల్కహాలు, పొగ త్రాగటం వలన చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఈ 23వ తేదీ జన్మించిన వారి యొక్క బలాలు, బలహీనతలు, ఆహారం, ఆరోగ్యం గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.